పటాన్చేరు నియోజకవర్గం పటాన్చేరు మండలం పెద్దకంజర్ల గ్రామంలో మహిళా జీవనోపాధికై 65 మంది కుట్టు మిషన్లు 125 మందికి నిత్యావసర వస్తువులను పెద్దకంజర్ల మాజీ ఎంపీటీసీ ఈరగల్ల లక్ష్మీ జంగయ్య వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా పంపిణీ చేయడం జరిగింది. మునుముందు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో సహాయ సహకారాలను అందిస్తామని ఈరగల్ల జంగయ్య అన్నారు. దొంతి కృష్ణ చిరిగిపోయింది అది పట్టుకో మీకి ఎక్కితేనే వస్తుంది కరెక్ట్. సాగలి సబీతా భూపాల్ భూపాల్ అరే భూపాల్ ఆయన్న మహేష్ గ్రూప్ ఫోటో గ్రూప్ వీడియో ఆయన్న గోపాల్ అమ్మ బియ్యం తీసుకున్నా మాల సువర్ణ పెద్దకంజ గ్రామ ప్రజలందరూ కూడా మరి నా యొక్క నమస్కారం చేస్తున్నాను. మరి గత 2 నెలల క్రితం కూడా మరి ఈరగల జంగయ్య మాజీ ఎంపీటీసీ గారు మరి ఒక 150 మిషన్లు కూడా పంచాడు. మరి నిరుపేదలకు మరి అలాగే సైకిళ్ళు కూడా పంచాడు. ఇప్పుడు కూడా మనం చూస్తున్నాము ఆల్రెడీ. మరి ఇప్పుడు కూడా 150 మిషన్లు బియ్యం కూడా పంచాడు. అదేవిధంగా 2 నెలల క్రితం కూడా నాకు నాకు వెంకటేశం అనే, నా పేరు శేఖర్, నాకు వెంకటేశం అనే ఆయన కూడా స్కూటీ ఇప్పించాడు. మరి అలాగే మరి రాజు అనే ఆయనట్టు కూడా మరి ఆయన కారు ఇప్పించాడు. ఇలాంటి సేవలు ఎన్నో చేస్తూ ఉన్నాడు. నిజంగా నిరుపేదలకు, మాలాంటి గరీబ్ వాళ్ళు లేని వాళ్ళకు కూడా సాయం ప్రతి ఒక్కదానికి సహాయపడుతూ ఉన్నాడు. మరి ఎవ్వరు ఏ ఫీలింగ్ లేకుండా ఆయన సొంత సహాయంతో లక్షలు పెట్టుకొని ఆయన సొంత సహాయంతో ఇప్పటి వరకు కూడా ఈ గ్రామానికి చేసిన సహాయం ఎవరు కూడా లేరు. మరి ఈరగల జంగయ్య గారు, మరి మాజీ ఎంపీటీసీ జంగయ్య గారు కూడా మరి ముందుకు వచ్చి మాకు ఎన్నో మేలులు చేస్తున్నాడు. ఇది గొప్ప విలేజ్లో, మా పెద్దకంజర విలేజ్లో ఎంతో గొప్ప ఘనమైన సంఘటన అని మేము గుర్తిస్తున్నాము. ఇలాంటి సేవలు కూడా ఇంకా ఎవ్వరికి ఎలాంటి అభ్యంతరం లేకుండా అందరికీ ప్రతి ఒక్కరికి కూడా సేవ చేసి మరి ఇవన్నీ కూడా పంపకాలు కూడా చేస్తూ ఉన్నాడు. మరి ఆయన సొంత సహకారంతోనే ఇదంతా కూడా చేస్తూ ఉన్నాడు. దీనికి శేఖర్, నా పేరు శేఖర్, దీని సొంత సహకారంతోనే ఈయన ముందుకెళ్తూ ఉన్నాడు. ఆయన కూడా మరి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. నమస్కారాలు, హృదయపూర్వక నమస్కారాలు. చాలా సేవలు చేస్తున్నాడు. మా ఆయనకు రీసెంట్గా యాక్సిడెంట్ జరిగింది. అయినా కానీ అన్న నాకు స్కూటీ ఇవ్వడం జరిగింది. ఈరోజు కూడా మహిళలందరికీ ఉపాధిగా చాలా బియ్యం కూడా పంచాడు అన్న. మరి అన్న ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. మరి ప్రతి ఒక్కరికి ముందుకు వెళ్ళాలని మిషన్లు కూడా ఇస్తున్నా అని చెప్పేసి అంటున్నాడు అన్న. మరి ఇవ్వాలి. నా హృదయపూర్వక వందనాలు అన్నకి. ఇలాగే అన్న ముందుకు వెళ్ళాలని నేను కోరుతున్నాను నా హృదయపూర్వకంగా. మరి అన్న ముందుకెళ్ళి మీరు అందరు కూడా అన్నను ముందుకు వెళ్ళేటట్టుగా మీరు అది చేస్తారని కోరుకుంటున్నాను. ఇది నా హృదయపూర్వక వందనాలు. ఎంపీటీసీ జంగన్న గారికి ఇదే నా వందనాలు. నమస్కారం. పెద్దకంజర్ల గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున మా ఈరగల్ల జంగన్న ఏదో ఒక రకంలో పబ్లిక్ని సేవ చేయాలి. ఏదో ఒక రకాన పబ్లిక్ ఏం చేయాలి, గరీబోళ్ళు ఉన్నారు వాళ్ళకి ఏం చేయాలనేది ఒక పెద్ద మనసుతోటి ఈ కార్యక్రమం కానీ 1 నెల 2 నెలల గురించి స్కూటీ లియా జరుగుతున్నది. నా పేరు ఈరగల్ల జంగయ్య, ఎంపీటీసీ మాజీ.
మేము మా అమ్మ నాయనల జ్ఞాపకాల వరకు గరీబులకు సేవా సహకారం చేయాలనుకున్నాం. ఖచ్చితంగా చేస్తూ ఉన్నాం. ముందుగా స్కూటీలు ఇచ్చినాం. అదే లెక్కన మళ్ళీ ఒక 125 మందికి బియ్యం ఇవ్వటం జరిగింది, సరుకులు. అదేవిధంగా మళ్ళీ 65 మందికి ఇప్పుడు మిషన్లు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఇంకా సేవా కార్యక్రమాలు తప్పకుండా ఇంకా చేయాలనుకుంటున్నా. అదేవిధంగా ఇల్లు కట్టుకునే వారికి ఎవరు వచ్చి అడిగినా 25 సంచుల నుంచి లెక్క పెట్టుకుంటే 100 సంచుల వరకు నేను సాయం చేయగలుగుతున్నా. తప్పకుండా ఇస్తూ ఉన్నాం, ఇచ్చినాం కూడా. అదేవిధంగా ఇంకా ఎవరన్నా ఏమన్నా కావాలని ముందుకొచ్చి అడిగితే తప్పకుండా ఇవ్వనీకి సిద్ధమున్నా. అదేవిధంగా ఇప్పుడు ఇల్లు లేని నిరుపేదలు చాలామంది ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యే గారి సహకారం తీసుకొని తప్పకుండా వాళ్లకు ఇల్లు లేని నిరుపేదలు నిరూపించి గుర్తుపట్టి తప్పకుండా ఇవ్వాలని చెప్పి ఎమ్మెల్యే గారి కాలైన మొక్కుతా, నేను ఏలైన మొక్కుతా. తప్పకుండా ఈ ఊరికి ఇంకా సాయం చేయనీకి నేను ముందుకు వస్తా అని చెప్పి సెలవు తీసుకుంటున్నాను.